అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య సామ్రాట్ బిరుదు గల ప్రముఖ వేద పండితులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారండి? బాగున్నామమ్మా. అయితే గురుగారు, ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం వచ్చింది అంటే అసలు పెళ్లిళ్ళు చేయకూడదు అని చెప్తారు. అంటే దీనికి శాస్త్రపరంగా కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, పంచాంగం అనేటువంటిది అనాది నుండి మనకు ప్రామాణికము. తిథి వార నక్షత్ర యోగ కరణముతో కూడినటువంటి పంచాంగములో రాసినటువంటి విధానముగా మనకు ఆధారభూతమైంది కాబట్టి ఆ ఆధారాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు పూర్వపు నుంచి మన ఆచారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనం గమనించగలిగితే, ఈ ఆషాఢ మాసం వచ్చేటప్పటికీ వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేటువంటివి రావటం, భూమికి సంబంధించినటువంటివి పూజలు చేసుకోవటము గుప్తముగా అనేటువంటిది ఉంటుంది. అలా చేసుకుని ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి కాబట్టి ఇత్తనాలు అవి వేసుకోవటానికి రైతాంగానికి అది యోగం. భూమి సేద్యం చేసుకోవటము, చేయటము, ఇత్తనాలు వేయటము, దానికి కలుపులు తీయటము, నీళ్లు కట్టుకోవటము ఈ నెలంతా సరిపోతుంది. ఈ నెల గనక దాన్ని అద్భుతముగా మనం చూసుకున్నాము అంటే, ఒక తల్లి చిన్నపిల్లవాడిని ఎలా అయితే చూసుకుంటుందో అలా పంటను చూసుకుంటే రైతాంగము భవిష్యత్తులో యావత్తు ప్రపంచానికి అంతా కూడా తిండి గింజలు అనేటువంటివి దొరుకుతాయి, ఆహార పదార్థాలు దొరికే పరిస్థితి. ఇట్లాంటి సమయాలు అనేటువంటిది ఒక కారణము. ఇంకొకటి ఏమిటి అంటే, ముందంతా కూడా ఎండాకాలం అనేటువంటిది జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం. నిజానికి ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా వర్షాలు అవి పడడం లేదు. అవును అవును. కానీ కలుషితం ఎక్కువైపోయి ప్రపంచంలో ప్రకృతిని మనమే కలుషితం చేసుకుంటున్నాము కాబట్టి సరైన సమయానికి వర్షాలు పడకుండా ఉంటున్నాయి. ఈ నిజానికి ఇది వర్షాకాలం. వర్షాకాలం అనేటువంటిది వచ్చేటప్పటికీ బాగా భూమి వేడిగా ఉన్నప్పటికీ వర్షం పడేటప్పటికీ ఆ లోపల ఉండేటువంటి పురుగు పుట్ర అవి భూమిలో ఉండేటువంటివి పైకి రావటము, తద్వారా వర్షము వలన నీళ్లు పారకం ఉంటాయి కాబట్టి వాటిల్లో నడిచినా చేసినా వాటిల్లో వాలినటువంటి ఈగలు, దోమలు, మనుషులను కుట్టి బ్యాక్టీరియా అనేటువంటిది వచ్చి కొన్ని ఇబ్బందులకు లోనయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జనము ఎప్పుడైతే గుమిగూడి వివాహాలు అవి ఇవి అనేటువంటివి పెట్టుకోవడం కష్టము అనేటువంటిది సాంకేతిక పరంగా ఒకటి. ఇంకొకటి కూడా ఏమిటి అంటే, ఆషాఢ మాసములో పెళ్ళిళ్ళు చేసుకుని గర్భాధానం అనేటువంటిది యోగవంతమైంది కాదు. వివాహమైన తర్వాత గర్భాధానం చేసుకోవాలిగా వెంటనే. అందువలన అలా శుభకార్యాలకు అనుచితమైనటువంటిది కుదరదు అనేటువంటి ధోరణి వల్లను ఇలా గ్రహస్థితులు అనుకూలించాలి. మనము వివాహము అంటే యోగ్యమైనటువంటి ముహూర్తాలు చూసుకోవాలి. అలా గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది కూడా సరిగ్గా ఉండవు కాబట్టి దేవతా పూజలకు పనికొస్తాయి, మనుషులు మానవుడు ఎదుగుదలకు పనికొచ్చేటువంటిది. ఇప్పుడు వివాహము అనేటువంటిది వాళ్ళిద్దరూ 25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 75 సంవత్సరాల పాటు వాళ్ళు కలిసి ఉండాలి. జీవితము అన్యోన్యత అనేటువంటి దీంతో అద్భుతంగా గడపాలి. అలాంటి దానికి అనుకూలము ఉండదు కాబట్టి చేయటం అనేటువంటిది నిషేధము. ఆషాఢం అనేటువంటిది అంత యోగదాయకమైనటువంటి నెల కాదు కాబట్టి వివాహాలు శుభకార్యాలు నిషేధము అనేటువంటిది శాస్త్రము మనకు పంచాంగంలో చెప్పబడి ఉన్నటువంటి మాట. అంటే ఇది కేవలం ఆచారం అంటారా గురుగారు? శాస్త్రపరంగా చెప్పబడింది? శాస్త్ర ప్రకారమే కదా చెబుతున్నాను నేను. శాస్త్రము ఆచారం, శాస్త్రాన్ని మనం ఆచరిస్తేనే ఆచారము అవుతుంది. శాస్త్రాన్ని నేను ఆచరించను అంటే ఆచారం ఎట్లా అవుతుంది? అవును. అంటే శాస్త్రాన్ని ఏమైనా చేసుకున్నట్లయితే ఒకవేళ దోషాలు ఏమైనా వస్తాయంటారా? ఏదైనా శుభకార్యాలు కానీ? ఇప్పుడు నేను చెప్పినవన్నీ దోషాలే కదమ్మా. అవన్నీ సరిగ్గా ఉండవు.
ఇప్పుడు బాగుండదు, ఎదుగుదల ఉండదు, ఇబ్బందులు వస్తాయి, అన్యోన్యతకు గ్రహస్థితులు అనానుకూలం ఇన్ని చెబుతూ ఉన్నప్పుడు చేసుకుంటాము అని ఎవరంటారు? కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, మేము అవన్నీ ఏం పాటించాము నాస్తికులకు వాళ్ళకు మంచి కాలం, నాస్తికులకు ఆషాఢంతో పనే ఉంది, వాళ్ళకి అమావాస్యతో పనే ఉంది, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వాళ్ళ సౌకర్యాన్ని బట్టి అర్ధరాత్రి చేసుకోవచ్చు, పగలు చేసుకోవచ్చు, దేవాలయం అనేది లేదు, ఎక్కడైనా వాళ్ళ సౌకర్యం. వాళ్ళను మనం ఏమి వాళ్లకు మీరు వినండి అని చెప్పడం లేదు కదా. వాళ్ళను మనము మీరు ఖచ్చితంగా కాదు పాటించాలి అని మనం ఎక్కడా చెప్పం. వాళ్ళ సౌకర్యం. ఇది నాస్తికుల కోసము కాదు, ఆస్తికుల కోసం. ఎవరైతే దాన్ని పాటించాలి అని అనుకుంటారో వాళ్ళ గురించి. పాటించని వాళ్ళను మనము బలవంతంగా మీరు పాటించండి అని మనకు చెప్పే హక్కు లేదు, చెప్పకూడదు. వాళ్ళకు అనవసరంగా నాస్తికులు మీరు ముందుగా వినండి, మీరు చెయ్యండి, మనం ఎందుకు వాళ్ళని అనవసరంగా పాపం ఇబ్బంది పెట్టడం? వాళ్ళకి ఏది సౌకర్యమో చేసుకుంటారు. సమాజంలో ఎవరిని ఇంకొకరిని నొప్పించే అధికారము కానీ, నొప్పించే విధముగా మనము మాట్లాడటము కానీ మనము చేయరాదు. ఎవరి వింగులో వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ వింగులో వాళ్ళు గొప్పవాళ్ళు. పాపం వాళ్ళని మనం ఎందుకు అనటము? మరి వాళ్ళ సౌకర్యం ఏదో వాళ్ళది కనుక వాళ్ళ కోసమని కాదు. ఎవరు పాటిస్తారో, ఎవరు పాటించాలి అని అనుకుంటున్నారో, ఇది పాటిస్తే మాకు మేలు అనేటువంటి నమ్మకం ఎవరికైతే ఉన్నదో దాన్నే ఆచరించేటువంటి విధానాన్ని, మాకు ఇది ఆచారం ఉందండి, మేము ఇది ఆచరిస్తున్నాం అనేటువంటి మాట ఉంటుంది. దాన్ని బట్టి చేసుకోవాల్సిందే తల్లి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. చేయొస్తు.